ఆ ఎమ్మెల్యే టార్గెట్ గా ఆకాశ రామన్న లేఖాస్త్రాలు అక్కడి రాజకీయాలలో అలజడి సృష్టిస్తున్నాయి. సొంత పార్టీ కార్యకర్త పేరుతో ఎమ్మెల్యే అవినీతిని ఎండగడుతూ రాసిన లేఖలు అధికార పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆ లేఖ వెనుక ఉన్నది సొంత పార్టీ నేతల, రాజకీయ ప్రత్యర్థుల? లేఖాస్త్రాలతో ఎమ్మెల్యేపై యుద్ధానికి దిగిందెవరు? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏ నియోజకవర్గంలో జరుగుతోంది ఇది? పోట్లగిత్త లాంటి నేతలుండే చోట మరోసారి హాట్ టాపిక్ గా మారింది ఒంగోలు రాజకీయం. టీడీపీ కార్యకర్త పేరుతో ఎమ్మెల్యే టార్గెట్ గా బయటకొచ్చిన లేఖలు ఒంగోలులో తీవ్ర అలజడి రేపుతున్నాయి. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై అవినీతి ఆరోపణలు చేస్తూ 4 పేజీల ఆకాశరామన్న లేఖను విడుదల చేశారు. దామచర్ల జనార్దన్ పుట్టినరోజైన జనవరి 20ని సీఎం చంద్రబాబుతో పాటు నారా లోకేష్, టీడీపీలోని ముఖ్య నేతలకు స్పీడ్ పోస్టు ద్వారా చేరేలా ప్రత్యర్థులు ప్లాన్ చేశారట. టీడీపీ కార్యకర్త కంకి సుబ్బారావు పేరుతో ఎమ్మెల్యే దామచర్లపై సంధించిన ఈ లేఖాస్త్రం ఒంగోలు రాజకీయాలను కుదిపేస్తోంది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేసిన అజ్ఞాత కార్యకర్త ఎవరనేది సస్పెన్స్ గా మారింది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఎమ్మెల్యే దామచర్ల దీనిపై లోతైన దర్యాప్తు చేపట్టాలని పోలీసులను కోరారు. ఆకాశరామన్న పేరుతో ఒంగోలు నియోజకవర్గంలో తన ఇమేజ్ ని డ్యామేజ్ చేసేలా కుట్ర పన్నిన ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టాలని పోలీసులను కోరారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు కంకి సుబ్బారావు పేరుతో ఎవరూ లేరని తేల్చారు. దీంతో రాజకీయంగా ఎమ్మెల్యేతో ఎవరెవరికి విభేదాలున్నాయి, ఇది కుట్ర కోణంతోనే చేశారా లేక మరేదైనా కారణంతో ఈ లేఖలు రాశారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. ఒక హెడ్ మాస్టర్ తెర వెనుక కుట్రలు చేస్తున్నారని అనుమానిస్తున్నారు. అంతేకాకుండా పార్టీల పరంగా కూడా ఎమ్మెల్యే దామచర్లతో రాజకీయ విభేదాలు ఎవరెవరితో ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. తాను అవినీతికి పాల్పడ్డానని లేఖలు పంపడంపై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల ఆగ్రహంతో ఉన్నారు. ఆకాశరామన్న లేఖలు రాసిన వారిని వదిలిపెట్టేది లేదని ఫైర్ అవుతున్నారు. అవినీతి ఆరోపణలు చేస్తున్న ఆ అజ్ఞాతవాసులెవరో దమ్ముంటే ఆధారాలు బయట పెట్టాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సవాల్ విసిరారు. నిరాధార ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దాని గురించి పెద్దగా పట్టించుకోవదలుచుకోవట్లేదన్నారు. ఒంగోలు అభివృద్ధికి తాను చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని, నేను కరెక్ట్గా ఉన్నానా లేదా అన్న దాని గురించి ఆలోచిస్తానంటున్నారు దామచర్ల. ఆకాశరామన్న పేరుతో తాను పుట్టినరోజు నాడే కుట్రపూరిత లేఖలు రాస్తున్నారన్న ఎమ్మెల్యే దామచర్ల ఈ లేఖల వెనుక ఉన్నదెవరో తేల్చుకోవాలనుకుంటున్నారు. మొత్తంగా దామచర్లపై అవినీతి ఆరోపణలు చేస్తూ రాసిన లేఖలో ప్రస్తావించిన పేరుతో ఎవరూ లేరు. ఆ లేఖ రాసిందెవరో తెలియదు. మారు పేరు పెట్టి ఆ లేఖ రాసిందెవరో గానీ ఒంగోలు రాజకీయాల్లో ఈ కొత్త ట్రెండ్ కాకరేపుతోంది. ఈ లేఖల వెనుక ఎవరున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.